ఏపీడిఎస్సి వివాదం అసలు ఏంటి? 6,100 నుంచి 16,347 పోస్టుల వరకు జీవోలు, కోర్టులు, స్పోర్ట్స్ కోటా, పేపర్ లీక్ ఆరోపణలు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ఉపయోగించే ప్రధాన నియామక వ్యవస్థ. మరోవైపు వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్, పేపర్ లీకు, మెరిట్ లిస్టు, మ్యానిపులేషన్స్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరపాలని ఆరోపిస్తుంది. డిఎస్సి కథ ఎక్కడ మొదలైంది? ప్రభుత్వం చెప్తున్నది కోర్టును నిలిపివేయలేదు, వైఎస్ఆర్సీపీ చెప్తున్నది స్టే రాకపోవడం క్లీన్ చిట్ కాదు అని. అది ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. అసలు ప్రజలు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? ఈ వివాదంలో నిరూపిత వాస్తవాలు మరియు ఆరోపణలు వేరు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరి వాదన బలంగా ఉంది? ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూషన్ చాలా ముఖ్యం. రిక్రూట్మెంట్లో సెన్సిటివ్ పేపర్ ప్రాసెస్లో ఎవరికి ఎంత యాక్సెస్ ఉంది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టాప్ ర్యాంక్ విషయం ఏమిటి, స్పోర్ట్స్ కోటాలో రూల్స్ ఎందుకు నోటిఫికేషన్కు ముందుకు మార్చారు, సర్టిఫికేట్స్ నిజంగా ప్రిస్క్రైబ్డ్ నామ్స్కి సరిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు మొత్తం కథలో అసలు ప్రశ్న 16,347 ఉద్యోగాలు వచ్చాయా? 15,941 మందికి ఉద్యోగాలు వచ్చాయా? ఆ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశం ఇచ్చారా? క్వశ్చన్ పేపరు సెక్యూరిటీలో ఎక్కడైనా లోపం జరిగిందా? స్పోర్ట్స్ కోటాలో రూల్స్ మార్చడం వల్ల ఎవరైనా అన్యాయంగా లాభపడ్డారా? మెరిట్ లిస్టుపై వచ్చిన అనుమానాలను పూర్తి సమాధానం దొరికిందా? మీకోసం నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. ఏపీడిఎస్సి వివాదం అసలు ఏంటి? 6,100 నుంచి 16,347 పోస్టుల వరకు జీవోలు, కోర్టులు, స్పోర్ట్స్ కోటా, పేపర్ లీక్ ఆరోపణలు. పూర్తి కథను మీకోసం. ఇందులో అన్ని పాయింట్స్, ప్రభుత్వం, ప్రతిపక్షాలు, కోర్టులు, వివాదాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. పూర్తిగా లెంతీ ఉంటుంది, కొంచెం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ఉపయోగించే ప్రధాన నియామక వ్యవస్థ. కానీ 2024లో మొదలైన 6,100 పోస్టులు డిఎస్సి నుంచి 2025లో జరిగిన 16,334 పోస్టులు మెగా డిఎస్సి వరకు ఇచ్చిన పరిణామాలు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం 16,347 పోస్టులు భర్తీ చేశాం, 15,941 మందికి నియామకాలు ఇచ్చాం, సిబిటి, డిజిటల్ సెక్యూరిటీ, నార్మలైజేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయంటుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్, పేపర్ లీకు, మెరిట్ లిస్టు, మ్యానిపులేషన్స్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరపాలని ఆరోపిస్తుంది. అయితే అసలు నిజం తెలుసుకోవాలంటే రాజకీయ ఆరోపణల కంటే ముందు జీవోలు, టైం లైన్ చూడాలి. సో ఇందులో మొదటిగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తే డిఎస్సి కథ ఎక్కడ మొదలైంది? జీవో నెంబర్ 67 26 అక్టోబరు 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ రూల్ జారీ చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, పిఈటీలు, ఇతర ఉపాధ్యాయ పోస్టులకు టీఆర్టీ విధానం, ఎస్జిటీలకు టీఈటీ కమ్ టీఆర్టీ వంటి అంశాలు ఉన్నాయి. తర్వాత 2024 డిఎస్సికి కూడా ఈ 2018 నిబంధనలు రెఫరెన్స్గా ఉపయోగించబడ్డాయి. అంటే 2024 పూర్తిగా కొత్త వ్యవస్థను శూన్యం నుంచి తీసుకురాలేదు. పాత టీఆర్టీ అది ఏదైతే లేదా డిఎస్సి ఫ్రేమ్వర్క్ మీదే మార్పులు చేస్తూ ముందుకు వెళ్ళారు. ఇందులో రెండవ అంశం 2024 డిఎస్సి అసలు 6,100 పోస్టులు కదా. అయితే రెండో జీవో ప్రకారం మనం చూస్తే జీవో నెంబర్ 40 చూస్తే 3 ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 3న ప్రభుత్వం 6,100 టీచర్స్ వేకెన్సీ భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఉన్న ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి సంబంధించిన ముఖ్యమైన అడుగు. ఆ తర్వాత జీవో నెంబర్ 56 ద్వారా దీనికి మరింత స్పష్టత ఇచ్చారు. అయితే జీవో నెంబర్ 56 ఇది ఫిబ్రవరి 9వ తారీఖున 2024న
జారీ చేసినటువంటి జీవో. ఇది చాలా ముఖ్యమైన జీవో కూడా. ఈ జీవో ప్రకారం 6100 పోస్టులను డిఎస్సి 2024 ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం అనుమతించింది. వాటిలో ఎస్జిటి 2000, స్కూల్ అసిస్టెంట్స్ 2060, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కు ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ తదితర విభాగాల పోస్టులు మొత్తం 6100 పోస్టులు. కానీ ఇందులో ఒక పెద్ద వివాదాస్పద అంశం ఉంది. అప్రాంటిస్షిప్ ఏదైతుందో ఎంపికైన వారికి మొదట 2 సంవత్సరాలు అప్రాంటిస్షిప్ ఇచ్చి విధానం పెట్టారు. అయితే మొదటి సంవత్సరం బేసిక్ పేలో 50%, రెండో సంవత్సరం బేసిక్ పేలో 60%, 2 సంవత్సరాలు అప్రాంటిస్ చేసుకున్నటువంటి ఏదైతే అంటే అప్రాంటిస్షిప్ ఏదైతే ఉందో విజయవంతంగా పూర్తయిన తర్వాత రెగ్యులర్ స్కేలు అని జీవోలో ఉంది. అంటే ఇది సాధారణంగా ఎగ్జామ్ రాసి వెంటనే పూర్తి రెగ్యులర్ స్కేల్ ఉద్యోగం అనే పద్ధతికి భిన్నమైనటువంటి నమూనాగా తయారు చేశారు. ఇది తయారు చేసినటువంటి విధానం. తర్వాత జీవో నెంబర్ 11, ఇది 12 ఫిబ్రవరి 2024 తారీఖున విడుదలైనటువంటిది. ఇది స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు, టీఆర్టీ సెలక్షన్ రూల్స్కి సంబంధించిన జీవో. అది ఈ జీవో ఆధారంగానే 2024 ఫిబ్రవరి 12న ఏపీ టీఆర్టీ లేదా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అంటే జీవో నెంబరు 40, జీవో నెంబరు 56, జీవో నెంబరు 11, ఈ 3 కలిపి 6100 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ అనే వరుసగా చూడాలి. అయితే 5వ పాయింట్ మనం చూస్తే కనుక జీవో నెంబర్ ఏదైతే ఉందో 12, ఇది ఫిబ్రవరి 12 తారీఖున 2024. ఇది మరో ముఖ్యమైన జీవో. ఇది ప్రధానంగా ప్రిన్సిపాల్ అంటే పీజీటీ, టీజీటీస్, అదే ఫిజికల్ డైరెక్టర్స్ వంటి పోస్టులకు సంబంధించిన టీఆర్టీ సెలక్షన్ రూల్స్ను నిర్దేశించింది. అయితే ఈ పోస్టులు ఏపీ మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్, వెల్ఫేరు ఇన్స్టిట్యూషన్స్ తదితర వాటికి సంబంధించినవి. సో ఇదిలో 6వ పాయింట్ ఒక కీలకమైనటువంటి పాయింట్. ఇది జీవో నెంబరు 22 వరుసగా ఉన్నటువంటి జీవోలు. ఏ టైంలో, ఏ నెలలో ఏ జీవోలు ఇచ్చారు, ఏ ఇయర్లో ఏ జీవోలు ఇచ్చారు, ఈ జీవోల సారాంశం ఏంటి, అసలు ఏ జీవో ఎందుకు ఇచ్చారు, దాన్ని ఎవరు ఎక్కడ ఎందుకు మ్యానిపులేషన్ చేశారు. జీవో నెంబర్ 6, ఇది మార్చి 2024, అంటే 2024 డిఎస్సిలో వచ్చిన ఒక ముఖ్యమైన అమెండ్మెంట్. ప్రత్యేకంగా ఎస్జిటి పోస్టులకు డిఈడి ఎలిజిబిలిటీ అంశంపై మార్పు చేసింది. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎలిజిబిలిటీ విషయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పార్ట్ 3 మనం చూస్తే కనుక మొదటి కోర్టు ట్విస్ట్ ఇక్కడే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత మొదటి ట్విస్ట్ డిఎస్సికి సంబంధించి 2024లోనే మొదటి ట్విస్ట్ మొదలైంది. అయితే డిఎస్సికి పరీక్షలు మార్చి 15 నుంచి జరగాల్సి ఉండగా ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంది. టీఈటీ, డిఎస్సి మధ్య సరైన సమయం ఉండాలని కోర్టు ఆదేశించింది. కనీసం 4 వారాలు అంటే గ్యాప్ ఉండేలా పరీక్షలు షెడ్యూల్ మార్చాలని కోర్టు చెప్పింది. దీంతో 2024 డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సిపై కోర్టు మొదటి పెద్ద జోక్యం 2024లోనే వచ్చింది. 2024లోనే వచ్చిన తర్వాత 6100 నుంచి 16347కి ఎలా వెళ్ళింది? ఇక్కడే కథలో అసలైన మలుపు ఉంది. అదేంటి అంటే జీవో నెంబర్ 27. ఇది 13 జూన్ 2024న ప్రభుత్వం 16347 టీచర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ జీవోలో స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు ఇతర ఎడ్యుకేషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లోని పోస్టులను కూడా కలిపి మెగా డిఎస్సి తరహాలో భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం డిసెంబర్ 31, 2024 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఒక రాజకీయంగా చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటి అంటే జీవో నెంబర్ 27 జూన్ 13, 2024 వచ్చింది. అంటే 2024లో ప్రభుత్వం 6100 పోస్టులకే పరిమితం కాకుండా 16347 పోస్టులు మెగా రిక్రూట్మెంట్ ఆలోచనను ముందుకు తెచ్చింది. ఇది ఒక రాజకీయమైనటువంటి మలుపు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ 6100 డిఎస్సి ఏమైంది అనేది క్వశ్చన్. 6100 డిఎస్సి ఏమైంది అనే క్వశ్చన్కి
జీవో నెంబరు 256, ఇది జూన్ 30, 2024 అంటే ఇది ప్రస్తుతం వివాదంలో అత్యంత ముఖ్యమైన జీవోల్లో ఒకటి అని కూడా చెప్పొచ్చు. ఎలాగంటే 2024 ఫిబ్రవరి 12 వచ్చిన డిఎస్సి 2024 నోటిఫికేషన్ ప్రభుత్వం 30 జూన్ 2024 ఇచ్చినటువంటి జీవో ఏదైతే 2256 ద్వారా క్యాన్సిల్ చేసింది. ఇది ఏపీ హైకోర్టులో జరిగిన కేసులో కూడా ఈ క్యాన్సిలేషన్ విషయాన్ని కోర్టు రికార్డ్ చేసింది. ఇక్కడి నుంచి ప్రశ్న మొదలవుతుంది. ఇది ఒక బలమైనటువంటి ప్రశ్న మొదలవుతుంది. ఇక్కడి నుంచే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, ఒక ప్రశ్న వచ్చిందని కూడా చెప్పొచ్చు. ముందు 6100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? తర్వాత అదే పోస్టులను మెగా డిఎస్సిలో ఎలా కలిపారు? ప్రభుత్వం చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 2024 డిఎస్సిను విస్తృతమైనటువంటి మెగా డిఎస్సిలోకి తీసుకెళ్ళడం, కొత్త రిజర్వేషను, ఎలిజిబిలిటీ, లీగల్ ఫ్రేమ్వర్క్తో సమన్వయం చేయడం అవసరమైంది. తాజా ప్రభుత్వ వివరణ ప్రకారం 6100 పోస్టులను భర్తీ ఆలస్యం కావడానికి అర్జెంటల్ రిజర్వేషన్స్పై సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు తీర్పుల తర్వాత లీగల్ క్లారిటీ అవసరం కావడం, టీఈటీ డిఎస్సి ప్రక్రియలను సమన్వయం చేయడం కారణమని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చెప్పారనమాట. సో ఈ అంశాన్ని అప్పుడు ప్రస్తావించారు. మరి 2025లో మెగా డిఎస్సికి కొత్త రూపం ఎలా వచ్చింది అంటే 2025 ఏప్రిల్లో ప్రభుత్వం వరుసగా కొన్ని కీలక జీవోలని తీసుకొచ్చింది. అది ఏంటంటే జీవో నెంబర్ 14, ఇది ఏప్రిల్ 15, 2025 మెగా రిలాక్సేషన్ జీవో టీచర్స్ రిక్రూట్మెంట్లో అప్పర్ ఏజ్ లిమిట్ను 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు ఒక్కసారిగా ప్రత్యేకంగా పెంచారు. ఏజ్ రికగ్నింగ్ ఏదైతే ఉందో కట్ ఆఫ్ డేట్ను 1/7/2024గా నిర్ణయించారు. ఇక్కడే మరో వివాదం కూడా వచ్చింది. అది ఏంటంటే 2024 డిఎస్సికి అప్లై చేసిన కొంతమంది అభ్యర్థులు అప్పట్లో ఎలిజిబుల్, ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కొత్త మెగా డిఎస్సిలో ఏజ్ కట్ ఆఫ్ వల్ల మేము బయటపడ్డాం, మాకు కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి అని కోర్టును ఆశ్రయించారు. అది ఇక్కడ అప్పుడు మరలా ఈ విషయం ఎక్కడ వచ్చింది అంటే జీవో నెంబర్ 15 ద్వారా మళ్ళా ఈ విషయాన్ని పరిశీలించింది ప్రభుత్వం. అప్పుడు ఏం చేసింది అంటే మరలా ప్రభుత్వం జీవో నెంబరు 15 తీసుకొచ్చింది. అది ఇప్పుడు 19 ఏప్రిల్ 2025. ఇది మెగా డిఎస్సికి 2025కి అత్యంత ప్రధానమైన సెలక్షన్ రూల్స్లోనే ఈ జీవో ద్వారా కొత్త ఏపీ టీఆర్టీ రూల్స్ని 2025 రూపొందించారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్సు, ఎస్జిటీసు, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్స్, అదేవిధంగా పీఈటీ ఎవరైతే పీఈటీసు, ఇతర టీచరు కేటగిరీస్కి సెలక్షన్స్కు ఫ్రేమ్వర్క్ రూపొందించారు. ఈ జీవోనే 2025 మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ప్రధాన చట్టపరమైన ఆధారం. తర్వాత జీవో నెంబర్ 16, ఇది 2019 ఏప్రిల్ 25 మోడల్ స్కూల్స్, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, పీజీటీ, టీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్ వంటి పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ మరియు సెలక్షన్ రూల్స్కు ఉపయోగపడింది. అయితే జీవో నెంబర్ 17 2025 ఏప్రిల్ 28 మెగా డిఎస్సి సెలక్షన్ రూల్స్లో అమెండ్మెంట్ చేసింది. అంటే 19 ఏప్రిల్ జీవోలు వచ్చిన వెంటనే కొన్ని అంశాలను ప్రభుత్వం మళ్ళీ మార్చింది కావటమే కాకుండా స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వం మళ్ళా స్పష్టం చేసిందని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. అసలు మెగా డిఎస్సి నోటిఫికేషను 20 ఏప్రిల్ 2025 16,347 టీచర్ పోస్ట్స్ కోసం మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ వచ్చింది. ఇది గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీఎంపీ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ తదితర విభాగాలను కవర్ చేసింది. చివరకు 3,36,300 మంది క్యాండిడేట్స్ 5,77,675 అప్లికేషన్స్, 154 సెంటర్స్, 89 సెషన్స్ జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2025 జూన్ 6 నుంచి జూలై 2, 2025 వరకు సిబిటి జరిగింది. సెలక్షన్ ఎలా జరిగింది? ప్రభుత్వ ప్రకారం ఫైనల్ మెరిట్లో 20%,
సెలక్షన్ ఎలా జరిగింది అనే అంశాన్ని కూడా మనం కీలకంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ఎలా జరిగింది అనే దాని మీదే ఓ చర్చ. భిన్నమైనటువంటి వాదనలు ఉన్నటువంటి డిఎస్సి ఇది. అయితే సెలక్షన్ ఎలా జరిగింది? ప్రభుత్వ ప్రకారం ఫైనల్ మెరిట్లో అంటే 20% టీఈటీ, ఫైనల్ మెరిట్లో 20%, టీఈటీలో 80%, డిఎస్సి అంటే డిఎస్సి ఎగ్జామ్కు ఎక్కువ వెయిటేజీ. అదే సమయంలో మల్టిపుల్ షిఫ్ట్స్లో పరీక్ష నిర్వహించినటువంటి పోస్టులకు నార్మలైజేషన్ ఉపయోగించారు. అంటే ప్రభుత్వం చెప్పిన విధానం టీఈటీ ప్లస్ డిఎస్సి 80+ నార్మలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని నార్మలైజేషను ప్లస్ రిజర్వేషను ప్లస్ సర్టిఫికేటు వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలక్షను అనే దాన్ని తీసుకొచ్చారు. నార్మలైజేషన్పై ఎందుకు వివాదం అంటే ఇక్కడ నార్మలైజేషన్ పైనే మళ్ళీ వివాదం. నార్మలైజేషన్పై ఎందుకు వివాదం? ఒకే రోజు ఒకే పేపర్ కాకుండా అనేక రోజులు అనేక షిఫ్ట్స్లో పరీక్ష జరిగింది కాబట్టి ప్రతి షిఫ్ట్లో ప్రశ్నలు డిఫికల్టీని ఒకేలాగా ఉండకపోవచ్చని అభ్యర్థుల ఆందోళన. ప్రభుత్వం మాత్రం ప్రతి షిఫ్ట్కు కంపారబుల్ డిఫికల్ట్ క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాం, యూనివర్సల్ నార్మలైజేషన్స్ ప్రొడ్యూసర్ వాడాం. ఇది డిఎస్సి 2018 స్పెషల్, డిఎస్సిలో 2019లోనే కూడా ఉపయోగించిన విధానమే అని చెప్పింది. అదే సుప్రీంకోర్టులో ఏమైంది? ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా అని కూడా మనం చెప్పొచ్చు. మే 25న సుప్రీంకోర్టు కొంతమంది అభ్యర్థులు మెగా డిఎస్సి టీఈటీ షెడ్యూల్ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే 16,437, 16,347 పోస్టులు రిక్రూట్మెంట్ షెడ్యూల్ను నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు మాత్రం స్టే ఇవ్వలేదు. అభ్యర్థులకు తమ స్పెసిఫిక్ గవర్నెన్స్తో హైకోర్టును ఆశ్రయించమని సూచించింది. అయితే జూన్ 12, 2025న మరో సుప్రీంకోర్టు కేసు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోసిన ఆనంద్ సాయి నెల రోజుల పాటు వేరువేరు క్వశ్చన్ పేపర్స్ని ఇస్తున్నారు. డిఫికల్టీ లెవెల్ మారితే నార్మలైజేషన్ వల్ల అన్యాయం జరుగుతుంది అని ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఎగ్జామ్ ఇప్పటికే ప్రారంభమైంది, లక్షల మంది క్యాండిడేట్స్ ప్రభావితం అవుతారు, కోర్టు ఎగ్జామ్ మెకానిజం రూపొందించే స్థితిలో లేదు అంటూ స్టే ఇవ్వలేదు. హైకోర్టును ఆశ్రయించేందుకు లిబర్టీ ఇచ్చింది. అక్కడ చాలా ముఖ్యమైన పాయింట్, సుప్రీంకోర్టు డిఎస్సిలో ఇరెగ్యులారిటీస్ లేవు అని తుది తీర్పు ఇవ్వలేదు. ఇది ఎగ్జామ్ను మధ్యలో ఆపడానికి స్టే ఇవ్వలేదు అంతే. ఇది రెండింటికి మధ్య పెద్ద తేడా ఉందని కూడా చెప్పవచ్చు. అయితే హైకోర్టులో ఎలిజిబిలిటీ కేసెస్ 2025 జూన్ 2న ఏపీ హైకోర్టు ముందు వచ్చిన ఒకే కేసులో 2024 డిఎస్సికి అప్లై చేసి క్యాండిడేట్స్ మాకు ఇప్పటికీ ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు 44 అంటే 44 ఇయర్స్ కట్ ఆఫ్ వల్ల అన్యాయం అన్నారు. కోర్టు మాత్రం ఏజ్ లిమిట్ నిర్ణయించడం రిక్రూట్మెంట్ పాలసీ పరిధిలోకి వస్తుందని క్లియర్ స్టాట్యూటరీ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చూపలేకపోయారని చెప్పింది. మరో హైకోర్టు కేసు చెప్పింది. అయితే హైకోర్టులో మరో కేసు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతమంది క్యాండిడేట్స్ తెలుగు మా సెకండ్ లాంగ్వేజ్ అయిన సిలబస్ టెక్స్ట్ బుక్స్ సమానమే కాబట్టి మమ్మల్ని ఎందుకు అనర్హులుగా చేస్తున్నారని ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వం కొన్ని తెలుగు మీడియం పోస్ట్స్కు తెలుగు మా ఫస్ట్ లాంగ్వేజ్ రిక్రూట్మెంట్ స్పష్టంగా పెట్టాము అంది. హైకోర్టు ఇది జీవో నెంబర్ 15 రూల్స్ ఆధారంగా వచ్చిన ఎలిజిబిలిటీ, ఆ రూల్స్ని ఛాలెంజ్ చేయకుండా నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయడం సరిపోదు, ఎడ్యుకేషనల్ ఈక్వలెన్స్ విషయంలో కోర్టు సాధారణంగా ఎక్స్పర్ట్ బాడీస్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవని చెప్పింది. అయితే అసలు పెద్ద వివాదం స్పోర్ట్స్ క్వాటా, ఇదే ప్రస్తుత రాజకీయ డిఎస్సి కాంట్రవర్సీకి ప్రధాన ఫ్యూయల్. ఇక్కడ వరకు జరిగినటువంటి అంశాలన్నీ కూడా మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాలు. అయితే అసలు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీ అయిందో ఆ ప్రధాన ఫ్యూయల్ ఏంటి అంటే 2025లో ప్రభుత్వం 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ మైనార్టీస్ స్పోర్ట్స్ పర్సన్స్ అమలు చేసింది. ఇందులో మొత్తం 421 టీచర్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా ఈ మార్క్ చేశారు.
అధికారిక స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్లో 421 పోస్టులు అని స్పష్టంగా ఉంది. అంతేకాదు ఈ స్పోర్ట్స్ కోటా పోస్టులకు సంబంధించి రైట్ అండ్ ఎగ్జామ్ లేకుండా రిక్రూట్మెంట్ చేయాలని నోటిఫికేషన్ ఉంది. అదే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది. అక్కడ స్పోర్ట్స్ కోటాలో పాత జీవో వర్సెస్ కొత్త జీవో. పాత జీవో నెంబర్ 74 ఆగస్టు 2012 పాత స్పోర్ట్స్ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్లో 2% స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉండేది. ఏపీపీఎస్సీ అధికారిక స్పోర్ట్స్ కోటా పేజీ ఇప్పటికే జీవో నెంబర్ 74 9/8/2012 ఎలిజిబిలిటీ ఫ్రేమ్వర్క్లోకి రిఫరెన్స్ చేస్తుంది. ఈ జీవోలో 29 రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ డిసిప్లైన్స్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఉండేది. కొత్తది ఏదైతే ఉందో ఈ జీవో నెంబర్ 4 ఏప్రిల్ 2025లో కొత్త స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే వచ్చిందో ఇందులో స్పోర్ట్స్ కోటాను 3కి పెంచారు. మెగా డిఎస్సి స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ దీనినే ఆధారం చేసుకుంది. అయితే జీవో నెంబర్ 47 ఇది 19 ఏప్రిల్ 2025న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 3% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసే ఫ్రేమ్వర్క్లో భాగంగా దీంతో స్పోర్ట్స్ కోటాను వివిధ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎలా అమలు చేయాలనే విధానం వచ్చింది. అయితే జీవో నెంబర్ 48 22 ఏప్రిల్ 2025 ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది కూడా 3% మెరిటరీస్ స్పోర్ట్స్ పర్సన్స్ హారిజాంటల్ రిజర్వేషను ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన ముఖ్యమైన జీవో స్పోర్ట్స్ పాలసీ ముఖ్యమైన జీవో కాకుండా జీవో నెంబర్ 47 ఏదైతే ఉందో అది రిజర్వేషను ఇంప్లిమెంటేషన్తో పాటు 48 డిపార్ట్మెంట్స్లో అమలు సమన్వయం అనే విధంగా చూడవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ స్పోర్ట్స్ కోటాపై ఏమంటుంది అనేది మనం మరొకసారి ప్రధానంగా పరిశీలిస్తే 1.2% నుంచి 3% ఎందుకు పెంచారు? పాత జీవో 74లో 2% ఉండగా కొత్త ప్రభుత్వం 3 చేసింది. వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సికి ముందు రూల్స్ మార్చడం ద్వారా కొంతమందికి ప్రయోజనం కల్పించారు అంటుంది. అంతేకాకుండా రైట్ అండ్ ఎగ్జామ్ లేకుండా రెండవ పాయింట్ రైట్ అండ్ ఎగ్జామ్ లేకుండా ఎందుకు 420 ఈ స్పోర్ట్స్ పోస్ట్కు రైట్ అండ్ ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేయడం అనేది రెండో అంశంగా కూడా. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ చేయడం ఎందుకు అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. సో వారి వాదనను 1,00,000 మంది జనరల్ క్యాండిడేట్స్ రైట్ అండ్ ఎగ్జామ్ రాస్తే కొంతమంది స్పోర్ట్స్ క్యాండిడేట్స్కు ఎగ్జామ్ లేకుండా ఉద్యోగం ఎందుకు అనేది వైసీపీ ప్రశ్న. కానీ ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుందంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఇది కొత్తగా సృష్టించిన షార్ట్కట్ కాదు. ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మెరిటియస్ ఏదైతే ఉందో మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక కోట అని చెప్తుంది. అధికారిక నోటిఫికేషన్లోనే రైట్ అండ్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ అని ఉంది. ఓకే, అయితే సర్టిఫికేట్ వివాదం ఏదైతే ఉందో అది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. కొంతమంది క్యాండిడేట్స్ రికగ్నైజ్డ్ నేషనల్ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్స్ లేకుండానే సర్టిఫికేట్ ద్వారా ప్రయోజనం పొందారు. కొంతమంది లోకల్ లెవెల్ పార్టిసిపేషన్ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రతి సర్టిఫికేట్ను ఇష్యూయింగ్ అథారిటీ స్పోర్ట్స్ అసోసియేషన్స్ యూనివర్సిటీస్ అఫీషియల్ రికార్డు ద్వారా వెరిఫై చేసామని అంటుంది. అయితే శాప్ కూడా సర్టిఫికేట్ను ఇష్యూయింగ్ అథారిటీకి పంపి అథెంటిసిటీ వెరిఫై చేసామని ప్రకటించింది. అయితే ఆ కన్ఫ్యూషన్స్ ఏంటి అంటే 421, 382, 372 ఏ సంఖ్య నిజం? ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే 421 ఇది స్పోర్ట్స్ కోటాలో అన్లీ నోటిఫైడ్ పోస్ట్స్. అధికారికంగా స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్లో 421 స్పష్టంగా ఉంది. అయితే 421 పోస్ట్ నోటిఫికేషన్లో తర్వాత గవర్నమెంటు డిస్క్లరైజెస్లో 382, 372 వంటి ఫిగర్స్ కనిపిస్తున్నాయి అని చెప్పడం సేఫెస్ట్. కానీ ఒకే సంఖ్యను ఇదే తుది సంఖ్య అని చెప్పడం ప్రస్తుతం అవైలబుల్ పబ్లిక్ రికార్డ్స్ మధ్య ఉన్న క్రిపెన్సీని
ఇగ్నోర్ చేయడమా, అవైలబుల్ పబ్లిక్ రికార్డ్స్లో మధ్యలో ఉన్న డిస్క్రిపెన్సీను ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది అనేది ఇక్కడ నడుస్తున్న చర్చ. అయితే పేపర్ లీకు ఏదైతే ఈ పేపర్ లీకు ఆరోపణ అని మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నామో, పెద్ద ఎత్తున రాజకీయ వివాదంలో మనం మాట్లాడుకుంటున్నామో, ఇది పేపర్ లీకు ఇప్పుడు రాజకీయ వివాదంలో అత్యంత తీవ్రమైన ఆరోపణ. వైఎస్ఆర్సీపీ వాదన ప్రకారం సెక్రటరీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎస్సీఈఆర్టీకి సంబంధించిన క్వశ్చన్ పేపరు ప్రిపరేషను డిజిటల్ అప్లోడింగ్లో అవుట్సోర్సింగు కాంట్రాక్టు స్టాఫ్కు సెన్సిటివ్ యాక్సెస్ ఇచ్చారు. ఆ వ్యవస్థ సంబంధం ఉన్న ఒకే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పరీక్ష రాసి టాప్ ర్యాంక్ సాధించాడని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఆ క్యాండిడేట్ పేరు తర్వాత సెలక్షన్ లిస్టులో కనిపించకుండా పోయిందని, ఆ వ్యవహారం పేపర్ లీకు ఇన్సైడర్ యాక్సెస్కు సూచనని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది సాధారణ పొరపాటు కాదు, ఇన్సైడర్ లీక్కు డైరెక్ట్ ఎవిడెన్స్గా అభివర్ణిస్తున్నారు. కానీ ఇది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆరోపణ మాత్రమే. ప్రభుత్వం పేపర్ లీక్పై ఏమంటుంది అనేది మనం పరిశీలిస్తే ప్రభుత్వం ఈ ఆరోపణ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రకారం మనం చూస్తే ప్రాసెస్ పూర్తిగా డిజిటలైజ్డ్, సెక్యూర్, సిబిటి సిస్టమ్, కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్ బ్యాంకు, ర్యాండమైజ్డ్ పేపర్స్, లిమిటెడ్ ఆథరైజ్డ్ యాక్సెస్, పాస్వర్డ్ రెగ్యులర్లీ చేంజ్డ్, డేటా అప్లోడ్ పర్మిషన్స్, కేవలం ఆథరైజ్డ్ పర్మనెంట్ అఫీషియల్కు మల్టిపుల్ సెక్యూరిటీ చెక్ ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. అందువల్ల పేపర్ లీక్కు అవకాశం లేదు అనేది ప్రభుత్వం అధికారిక వెర్షన్. అయితే మరి మెరిట్ లిస్ట్పై వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, పదే ఎందుకు వస్తున్నాయి అంటే, వైఎస్ఆర్సీపీ పాత డిఎస్సిలో డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ రిజిస్టర్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్గా కనిపించేవి. ఇప్పుడు ప్రాసెస్ సెంట్రలైజ్డ్ అయింది. అంటే క్యాండిడేట్స్కు పూర్తిగా ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు అంటుంది. అంటే వాళ్ళు చెప్తున్నది క్యాండిడేట్కి పూర్తిగా ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు అనేది వైసీపీ అంటుంది. అలాగే పబ్లిక్ మెరిట్ లిస్టు అవుట్ ఆఫ్ క్లారిటీ, డిస్ట్రిక్ట్ వైజ్ సెలక్షన్ డీటెయిల్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రిజెక్షన్ రీజన్స్ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుంది. ప్రభుత్వం ప్రకారం స్కోర్స్ ప్రకటించారు, రెస్పాన్స్ షీట్స్ ఇచ్చారు, అబ్జెక్షన్స్ తీసుకున్నారు, ఫైనల్కి విడుదల చేశారు. కానీ నార్మలైజేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, మెడికల్ వెరిఫికేషన్ చేశారు, రిజర్వేషన్ రూల్స్ అమలు చేశారు, తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. అయితే 2025 ఈ 16,347 పోస్టుల్లో 15,941 మందిని ఎంపిక చేశారు. 406 పోస్టులు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక ఖాళీగా మిగిలాయి. వాటిని తదుపరి డిఎస్సి అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఇక్కడ ఫైనల్ మెంబర్స్ మెగా డిఎస్సి 2025 నోటిఫైడ్ 16,347 పోస్ట్ అప్లికేషన్స్ ఉంటే, యూనిక్ క్యాండిడేట్స్ 3,36,300 మంది ఉంటే, సెలెక్టెడ్ వచ్చేపాటికి 15,941, అన్ఫైల్డ్ వచ్చేపాటికి 406 ఉన్నాయి. అయితే జూన్ 6, జూలై 2 వరకు ఫైనల్ సెలెక్షన్స్ అంటే 15,941 అని అధికారికంగా ప్రభుత్వం ప్రకటనలో వెల్లడైంది. ఇక్కడ 2026 వివాదం మళ్ళీ ఎందుకు ముదిరింది అంటే, ఇక్కడ అసలు రాజకీయ కారణం ఉంది అనేది చెప్పడానికి 2025లో రిక్రూట్మెంట్ పూర్తయింది. కానీ 2026లో పేపర్ లీకు ఎలిగేషన్స్ని స్పోర్ట్స్ కోటా, సర్టిఫికేట్ వెరిఫికేషను, మెరిట్ లిస్టు, హార్జెంటల్ రిజర్వేషను, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ర్యాంక్ ఎలిజిడ్, క్యాష్ ఫర్ జాబు, ఆడియో వీడియో క్లైమ్స్ వంటి అంశాలను వైఎస్ఆర్సీపీ మళ్ళీ ముందుకు తెచ్చింది. జగన్ సిబిఐ ఎంక్వైరీ కోరారు. ఎందుకు? ఆగస్టు 2026లో కూడా ఆయన డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని
డిఎస్సి 2025 పైనే కాదు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాం. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. జగన్మోహన్ రెడ్డి అదే వైఎస్ఆర్సీపీ మొత్తం వాదనలో ఒక 7 పాయింట్లు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అదేంటి అంటే వెర్షన్ 1 మనం చూస్తే 6100 పోస్టులు పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. 2 తర్వాత అదే రిక్రూట్మెంట్ను మెగా డిఎస్సిలో కలిపారు. 3 క్వశ్చన్ పేపర్ని ప్రిపరేషన్లో సేఫ్ గార్డ్స్ బలహీనపడ్డాయి. 4 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ టాప్ ర్యాంక్ సాధించడం అనుమానాస్పదం. తర్వాత 5 మెరిట్ లిస్ట్లో మ్యానిపులేషన్ జరిగింది. తర్వాత 6 స్పోర్ట్స్ కోటా రూల్స్ను 2 నుంచి 3కి మార్చి రైటన్ ఎగ్జామ్ లేకుండా 421 పోస్టులు ఇచ్చారు. 7 కొంతమంది క్యాండిడేట్స్కు ఫేక్ ఇన్వాలిడ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ద్వారా ప్రయోజనం కలిగిందని ఆరోపణ. అందుకే సిబిఐ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలనేది వైఎస్ఆర్సీపీ ప్రధాన డిమాండ్. అదే ప్రభుత్వం మొత్తం వెర్షన్ ఒకసారి మనం చూస్తే మెగా డిఎస్సి తమ ఎన్నికల హామీ 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేశాం. అయితే 15,941 మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చాం. తర్వాత సిబిటి పూర్తిగా సెక్యూర్ టెక్నాలజీలో జరిగింది. క్వశ్చన్ పేపర్ని లీక్స్కి అవకాశం లేదు. టీఈటీ 20% ప్లస్ డిఎస్సి 80% విధానం ముందుగానే ప్రకటించబడింది. మల్టిపుల్ షిఫ్ట్స్కు నార్మలైజేషన్ ఉపయోగించారు. స్పోర్ట్స్ కోటా జీవోల ప్రకారం 3 హారిజంటల్ రిజర్వేషన్ని చట్టబద్ధంగా అమలు చేశారు. 9 స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ను వెరిఫై చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టులో అనేక కేసులు వచ్చినా రిక్రూట్మెంట్ను కోర్టును నిలిపివేయలేదు. వ్యక్తిగత గవర్నెన్స్ ఉన్న అభ్యర్థులకు ఇప్పటికే కోర్టు మార్గం అందుబాటులో ఉంది. అందుకనే ప్రభుత్వం ఇది పొలిటికల్ క్యాంపెయినింగ్ రిక్రూట్మెంట్ స్కామ్ కాదు అని చెప్తుంది. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి హైకోర్టు ఏమంది? 2026 ఆగస్టు 4న ఏపీ హైకోర్టులో మెగా డిఎస్సిపై సిబిఐ ప్రోబ్ కోర్టు పిల్ విచారణ వచ్చింది. అయితే పిల్ దాఖలు చేసింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేటు ఎస్ శ్రీరాము సుబ్రహ్మణ్యం వాదించారు. వారి వాదన ఏంటి? స్పోర్ట్స్ కోటా పాలసీలో అకస్మాత్తుగా మార్పులు అంటే 2 నుంచి 3 రైటన్ ఎగ్జామ్ తొలగింపు మార్చడం, అలాగే రైటన్ ఎగ్జామ్ను తొలగింపు, క్వశ్చనబుల్ సర్టిఫికేట్స్, సిస్టమేటిక్ ఇరెగ్యులరిటీస్, అందువల్ల మొత్తం రిక్రూట్మెంట్పై సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరారు. కానీ హైకోర్టు వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించిందా లేదా? అదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. హైకోర్టు ఏం చెప్పింది? ఇంతమంది అఫికేటెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ రైట్ పిటిషన్ ఎందుకు వేయలేదు అని ప్రశ్నించింది. కోర్టు రికార్డుల ప్రకారం మెగా డిఎస్సికి సంబంధించిన 335 పిటిషన్స్ దాఖలయ్యాయి. అందులో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన 69 పిటిషన్స్ ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంటే అభ్యర్థులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారు అనే పిల్ వాదనను బెంచ్ ప్రశ్నించింది. పిల్ రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించకూడదని హైకోర్టు హెచ్చరిక కూడా ఉంది. అయితే చీఫ్ జస్టిస్ లీసా గిల్లు, జస్టిస్ మేడమల్లి బాలాజీ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఈ పిల్లు అనేది ప్రజా ప్రయోజనం కోసం ఉన్న విలువైన కాన్స్టిట్యూషనల్ రెమెడీ, దాన్ని పొలిటికల్ బాటిల్ కోసం ఉపయోగించకూడదని సూచించింది. అయితే చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన విషయం ఏంటంటే హైకోర్టు డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు అని తుది తీర్పు ఇవ్వలేదు. కోర్టు ప్రధానంగా పిల్లు మెయింటెనబిలిటీ అఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో మెయింటెనబిలిటీ అఫెక్టెడ్ క్యాండిడేట్స్, డైరెక్ట్ రెమెడీస్, పొలిటికల్ మూవ్స్ వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తింది. పిటిషనర్ కౌన్సిల్ను పిటిషనర్తో ఇన్స్ట్రక్షన్స్ను తీసుకుని పిల్ కొనసాగించాలా విత్డ్రా చేయాలనేది స్పష్టం చేయాలని సూచించింది. అంటే కోర్టు ప్రభుత్వం తప్పు చేయలేదని చెప్పిందా? అలా చెప్పడం సరికాదు. కోర్టు 2025 ఎగ్జామ్ను స్టాప్ చేయలేదు. సుప్రీంకోర్టు కూడా ఎగ్జామ్ను స్టాప్ చేయలేదు. అనేక ఇండివిజువల్ కేసెస్లో రిలీఫ్ ఇవ్వలేదు. 2026 పిల్లులో సిబిఐ ఎంక్వైరీ వెంటనే ఆదేశించలేదు.
ఇవి వాస్తవాలు. కానీ కోర్టు మెగా డిఎస్సి క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పడం కూడా అతియోశక్తి. ఎందుకంటే ప్రస్తుతం 330కి పైగా పిటిషన్స్ వచ్చాయని, కొన్ని అంశాలు లిటిగేషన్స్లో ఉన్నాయని స్వయంగా హైకోర్టు ప్రొసీడింగ్స్లో కనిపిస్తుంది. మరి అమలు కనిపిస్తుంది. మరి అసలు వివాదం ఎక్కడ ఉంది? ఈ మొత్తం వ్యవహారాన్ని 4 లేయర్స్గా చూడాలి. లేయర్ 1లో మనం చూస్తే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ 6100 నోటిఫికేషన్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, తర్వాత 16347కి ఎలా వెళ్ళారు, ఇది ప్రభుత్వం పాలసీ డిసిషన్. లేయర్ 2లో చూస్తే ఎగ్జామినేషన్ ఇష్యూ, సిబిటీలో పేపర్ సెక్యూరిటీ, అవుట్సోర్సింగ్ యాక్సెస్, క్వశ్చన్ పేపరు ప్రిపరేషను, నార్మలైజేషన్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వం సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయని చెబుతుంది, కానీ వైఎస్ఆర్సీపీ ఇన్సైడర్ యాక్సెస్ ఉందని ఆరోపిస్తుంది. లేయర్ 3లో మనం చూస్తే రిజర్వేషన్ ఇష్యూ, ఇది చాలా టెక్నికల్. వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్, ఎస్సీ సబ్ క్లారిఫికేషన్స్, ఉమెన్ రిజర్వేషను, స్పోర్ట్స్ కోటా, పీడబ్ల్యూ, వీడి, రోస్టర్ పాయింట్స్ అన్నీ కలిసిపోయాయి. అందువల్ల హై మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ తప్పనిసరిగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అవుతాడని చెప్పలేం. ఫైనల్ సెలెక్షన్స్లో రిజర్వేషను ప్లస్ రోస్టరు, ఎలిజిబిలిటీ ప్లస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పనిచేస్తాయి. లేయర్ 4లో మనం చూస్తే పొలిటికల్ ఇష్యూ ఇదే. ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది. వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది? ఉద్యోగాలు ఇచ్చామనడం వల్ల రిక్రూట్మెంట్స్లో జరిగిన అక్రమాలు కప్పిపుచ్చలేరు. ప్రభుత్వం చెప్తున్నది కోర్టును నిలిపివేయలేదు. వైఎస్ఆర్సీపీ చెప్తున్నది స్టే రాకపోవడం క్లీన్ చిట్ కాదు అని. అది ఈ 2 ఆర్గ్యుమెంట్స్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. పార్ట్ 2 నిజంగా కొనసాగుతుంది. అసలు ప్రజలు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? ఈ వివాదంలో నిరూపిత వాస్తవాలు మరియు ఆరోపణలు వేరు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిరూపిత రికార్డులో ఉన్న విషయాలు, 2024లో 6100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. 2024 నోటిఫికేషన్ తర్వాత క్యాన్సిల్ అయింది. జీవో నెంబర్ 27 ద్వారా 16347 పోస్టులకు మెగా రిక్రూట్మెంట్ నిర్ణయించారు. 2025లో కొత్త టీఆర్టీ రూల్స్ వచ్చాయి. 16347 పోస్టుల కోసం ఎగ్జామ్ జరిగింది. 15941 సెలక్షన్స్ జరిగాయి. 406 పోస్టులు అన్ఫిల్డ్గా మిగిలాయి. సుప్రీంకోర్టు ఎగ్జామ్ను స్టే చేయలేదు. హైకోర్టులో 100 పిటిషన్స్ వచ్చాయి. 2026లో సిబిఐ ప్రోబ్ కోరి 2026లో సిబిఐ ప్రోబ్ కోరి పిల్పై హైకోర్టు వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఆదేశించలేదు. ఇంకా ఆరోపణల స్థాయిలోనే ఉన్నవి ఇవన్నీ కూడా. అదే పేపర్ లీకు, మెరిట్ మ్యానిపులేషను, క్యాష్ ఫర్ జాబు, ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ప్రీ డిటర్మినేటెడ్ క్యాండిడేట్స్, ఇన్సైడర్ మ్యానిపులేషన్, వీటిని కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు కూడా ఆరోపణలుగానే చూడాలి. ఎవరి వాదన బలంగా ఉంది? ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూషన్ చాలా ముఖ్యం. ప్రభుత్వం దగ్గర బలమైన పాయింట్, రిక్రూట్మెంట్ పూర్తయింది, 15941 మంది అపాయింట్మెంట్ జరిగాయి. సిబిటి నార్మలైజేషన్, వెరిఫికేషన్, రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ ఉందనేది డాక్యుమెంటరీ రికార్డు ఉంది. సుప్రీంకోర్టు ఎగ్జామ్ను నిలిపివేయలేదు. ఇండివిజువల్ కేసెస్లో హైకోర్టు రిక్రూట్మెంట్ను పూర్తిగా ఆపలేదు. వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్న ప్రధాన ప్రశ్న ఏంటి? రిక్రూట్మెంట్లో సెన్సిటివ్ పేపర్ ప్రాసెస్లో ఎవరికి ఎంత యాక్సెస్ ఉంది? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టాప్ ర్యాంక్ విషయం ఏమిటి? స్పోర్ట్స్ కోటాలో రూల్స్ ఎందుకు నోటిఫికేషన్కు ముందుకు మార్చారు? సర్టిఫికేట్స్ నిజంగా ప్రిస్క్రైబ్డ్ నామ్స్కి సరిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషను ఎంక్వైరీ ద్వారా పూర్తి క్లారిటీ రావాలనేది వారి ఆర్గ్యుమెంటు. కానీ కోర్టు ఇప్పటి వరకు చెప్పింది ఎగ్జామ్ను మధ్యలో ఆపే స్థాయిలో ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వలేదు. ఇండివిజువల్ గవర్నెన్స్కు జ్యుడిషియల్ రెమెడీస్ ఉన్నాయి. 2026 పిల్ విషయంలో మాత్రం సిబిఐ ప్రోబ్కు వెంటనే ఆదేశించకుండా మెయింటెనబిలిటీపై తీవ్రమైనటువంటి ప్రశ్నలు వేసింది. మొత్తం కథలో అసలు ప్రశ్న 16,347 ఉద్యోగాలు వచ్చాయి. 1,941 మందికి 15,941 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అదే వివాదం ఎందుకు ఆగడం లేదు? ఎందుకంటే ప్రశ్న ఉద్యోగాలు ఇచ్చారా లేదా అన్నది కాదు. ఆ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశం ఇచ్చారా? క్వశ్చన్ పేపరు సెక్యూరిటీలో ఎక్కడైనా లోపం జరిగిందా? స్పోర్ట్స్ కోటాలో రూల్స్ మార్చడం వల్ల ఎవరైనా అన్యాయంగా లాభపడ్డారా? మెరిట్ లిస్టుపై వచ్చిన అనుమానాలను పూర్తి సమాధానం దొరికిందా?
ప్రభుత్వం చెబుతున్నది ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంటు. వైఎస్ఆర్సీపీ చెబుతున్నది ఇది పెద్ద స్కేల్ మ్యానిపులేషను. కోర్టు చెబుతున్నది వ్యక్తిగతంగా నష్టపోయిన అభ్యర్థులకు కోర్టు తలుపులు తెరిసే ఉన్నాయి, కానీ పిల్ను రాజకీయ పోరాట వేదికగా మార్చకూడదు. అందుకే డిఎస్సి వివాదానికి తుది సమాధానం రాజకీయ వేదికపై కాదు, డాక్యుమెంటు, ఫారెన్సిక్ ఎవిడెన్స్, ఇండివిజువల్ కోర్టు కేసెస్, మరి అవసరమైతే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. ఇది డిఎస్సి వివాదం అసలు కథ. థ్యాంక్ యూ. ఇప్పుడే C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.